హాయ్ హాయ్ ఎవ్రీవన్. పిల్లలకి చాలా యూజ్ అయ్యే కథను చెప్తానని చెప్పానుగా. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, ఒక చెట్టు కింద ఇంట్లో ఒక అమ్మ ఒక కొడుకు ఉండేవారు. అయితే ఆ చెట్టు పైన కాకి ఉండేది. రోజు ఆ కాకి ఆ అమ్మ కొడుకును చూస్తూ ఉండేది. ఏంటి అంటే, ఆ అమ్మ వాళ్ళ కొడుకుని మంచిగా రెడీ చేసి రోజు స్కూల్కి పంపించేది. మంచిగా బ్యాగ్ వేసి, టిఫిన్ బాక్స్ రెడీ చేసి, వాటర్ బాటిల్ ఇచ్చి స్కూల్కి పంపించేది. ఇవన్నీ రోజు కాకి చూస్తుంది. ఆహా, మనుషుల పిల్లలే స్కూల్కి వెళ్తారా, నా పిల్లని కూడా నేను స్కూల్కి పంపిస్తాను అని కాకి అనుకుంటుంది. అనుకొని తన కాకి పిల్లని కూడా స్కూల్కి పంపిస్తుంది. ఇప్పుడు పిల్లలందరికీ డౌట్ వచ్చింది, కాకి పిల్లలు కాకులు కూడా స్కూల్కి వెళ్తాయా అంటే, ఈ కథలో వెళ్తాయి అని అన్నమాట. సో ఇంకా కాకి పిల్ల కూడా స్కూల్కి వెళ్తుంది, అన్నీ నేర్చుకుంటుంది. మంచిగా స్కూల్లో చెప్పే అన్ని విషయాలను శ్రద్ధగా నేర్చుకుంటుంది. కాకి పిల్లది స్కూలింగ్ అయిపోయింది. ఇంకా తను అన్ని మంచి విషయాలన్నీ నేర్చుకుంటుంది. ఒకరోజు ఒక అబ్బాయి చికెన్ చికెన్ తింటూ ఉంటాడు. చెట్టు కింద కూర్చొని చికెన్ తింటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ప్రేమతో తినిపిస్తూ ఉంటుంది. సో తనకు ఎక్కువైతుంది అన్నమాట, ఫుడ్ ఎక్కువైపోతుంది. ఫుడ్ ఎక్కువైపోయి అట్లా పక్కన పెట్టేసేస్తారు, ఎవరన్నా తినేస్తారు అని అట్లా పక్కన పెట్టేస్తే అదంతా పైనున్న కాకిపిల్ల చూస్తుంది. చూసి ఆ కాకిపిల్లకు చాలా ఆకలేస్తుంటుంది. అందులో చికెన్ పీస్ ఉంటుంది, మంచిగా పెద్ద చికెన్ పీస్ ఉంటే వెళ్ళి ఆ చికెన్ పీస్ తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి చెట్టు మీద కూర్చొని తిందామనుకుంటుంది. అప్పుడే కిందికెంచి ఒక నక్క, జిత్తుల మారి నక్క పోతూ ఉండి అదిని గమనిస్తుంది. పైన కాకిపిల్ల చికెన్ పీస్ తినుడు గమనిస్తుంది. గమనించి ఈ చికెన్ పీస్ని నేను ఎలా అయినా తీసుకోవాలి అని ఒక కన్నింగ్ ఆలోచన చేస్తుంది. చేసి కాకిపిల్ల కాకిపిల్ల అని పిలుస్తుంది. కిందికి చూడగానే చెప్పు నక్క బావ అని కాకి అంటది. అంటే ఏంటి, నువ్వు ఈ మధ్య బాగా స్కూల్కి వెళ్ళావంట కదా, అన్నీ నేర్చుకున్నావంట కదా, స్కూల్లో మంచిగా పాట పాడడం నేర్పించారా, ఒకసారి పాట పాడతావా అని చెప్తుంది అని అడుగుతుంది. అడిగితే కాకి అప్పుడు అంతసేపు కాకిపిల్ల ఆ చికెన్ పీస్ నోట్లో పెట్టుకుంటుంది. ఇంకా అడగగానే అదిని వదిలేసి ఎక్కడ పాట పాడుతుందో అని అనుకొని నక్క అనుకుంటుంది. కానీ కాకిపిల్ల తెలివిగా ఆ చికెన్ పీస్ని 2 చేతుల్లో పట్టుకొని నేను పాడతా బావా అని చెప్పి పాట పాడుతుంది. కా 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 అని పాట పాడుతుంది. పాట పాడగానే నక్క, అమ్మో నీ పాట బాబోయ్, ఆపు ఆపు చాలా బాగుంది నీ పాట అని అంటుంది. ఆ తర్వాత నక్క అనుకుంటే, అమ్మో ఇది చాలా తెలివిగా ఆలోచిస్తుంది, ఇంకా తెలివిగా మనైనా ఆలోచించాలని చెప్పి, మీ స్కూల్లో డ్యాన్స్ కూడా నేర్పించారంట కదా, డ్యాన్స్ చేయవా ఒకసారి అని చెప్తుంది, అడిగితే కాకిపిల్ల ఓకే ఓకే బావా అని చెప్పి ఆ ముక్క నోట్లో పెట్టుకొని ఇట్లా చేతులతోటి లా 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 అనుకుంటా సౌండ్ లేకుండా నోట్లో, ఇప్పుడు నోస్లో పీస్ పెట్టుకుంది, ఓన్లీ చేతుల్నే ఆడించుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. చేస్తే ఇంకా నక్క అనుకుంటుంది, బావ్ బావ్ బాగా చేసావు. ఇంకా ఈ కాకిపిల్ల చాలా చాలా టాలెంటెడ్గా ఉంది. ఈ కాకిపిల్ల దగ్గరికి ఎలా అయినా సరే నేను చికెన్ పీస్ని కొట్టేయాలి అని చెప్పి అనుకుంటుంది. అనుకొని నువ్వు డ్యాన్స్ చేసినా బాగుంది, పాట పాడినా బాగుంది, అలాగే ఒకటేసారి డ్యాన్స్ చేస్తూ పాట పాడితే ఇంకా బాగుంటుంది కదా, ఒకసారి చేస్తావా అని అడుగుతుంది. సరే అలాగే అని చెప్పి ఆ చికెన్ పీస్ను మెల్లగా పదును అంటే వెడల్పుగా ఉన్న చెట్టు మీద నీట్గా పెట్టి కింద పడకుండా ఇంకా పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంది కాకిపిల్ల. ఇంకా కిందికెంచి నక్క చూసి, ఏదేమైనా ఈ కాకిపిల్ల చాలా టాలెంటెడ్గా ఉంది, ఈ కాకిపిల్ల దగ్గర నుంచి నేను చికెన్ పీస్ని తీసుకోలేనని చెప్పి ఓకే చాలా బాగా చేసావని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా దగ్గరలో కూర్చొని కాకిపిల్ల తల్లి కాకి గమనిస్తూ ఉంటుంది. కాకిపిల్లని స్కూల్కి పంపించిన కాకి ఉంది కదా, అమ్మ కాకి గమనిస్తూ ఉంటుంది. నక్క దూరం వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఎలా ఇంత తెలివిగా ఆలోచించావు నువ్వు, మామూలుగా మేమైతే నక్క ఒకసారి పాట పాడు అనగానే నోట్లో ఉన్న ముక్కను వదిలేసి పాట పాడేవాళ్ళం, అలాగే డ్యాన్స్ చెయ్యు అంటే చేతిలో ఉన్న పీసును వదిలేసి డ్యాన్స్ చేసేవాళ్ళం, కానీ నువ్వు చాలా తెలివిగా చేసావు,
ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే, నన్ను నువ్వు స్కూలుకు పంపావు కదమ్మా, ఆ స్కూల్లో నాకు నేర్పారు అని చెప్పి చాలా బాగా సమాధానం చెప్తుంది. అంటే స్కూల్కి వెళ్తే కాకి కూడా చాలా చాలా మంచి విషయాలు నేర్చుకుంది కదా. సో మనం మనుషులం, ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. పిల్లలు మీరు కూడా స్కూల్కి వెళ్ళి చాలా చాలా మంచి విషయాలు అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళము అని ఏడవకండి, మారం చేయకండి. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.